ఫ్రెండ్స్, నేను ఈరోజు మునక్కాయల సాంబార్ చేస్తున్నాను. చూడండి, ఒక చిన్న గ్లాస్ బ్యాళ్ళు కడిగి తగినన్ని వాటర్ వేసి 2 టమోటాలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి 2 విజిల్లు పెట్టాలి. 2 విజిల్లు వచ్చాక ఇలా ఉన్నాయి చూడండి. టమోటాని ఇలా కొద్దిగా మెత్తగా అట్లా అనేసి ఇలా ఉన్నాయి. మునక్కాయలు, కొబ్బరి, రాళ్ళుప్పు తగినంత వేసి, గాయత్రి సాంబార్ పొడి కొంచెం ఇదంతా వేసేస్తాను. కొద్దిగా తగినంత కారం తక్కువ ఉంటుంది. గాయత్రి సాంబార్ పొడి, కొబ్బరి, సాల్ట్ వేసాను. కొద్ది కారం తక్కువ ఉంటుందని కొద్ది కారం వేసాను. ఇంకా ఇంత చింతపండు తగినంత, మన కూరకు తగినంత, ఎవరు ఆల్తి కొద్ది వాళ్ళు చింతపండుని ఇట్లా నూనె పిసికేసి వేస్టేజ్ అంతా తీసేసి ఇలా పెట్టేసి తాగినన్ని వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటే అంత, బెల్లకు తగినంత వాటర్. నేను కొద్దిగా వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి ఒకే ఒక విజిల్ చాలు. ఎందుకంటే మునక్కాయలు మళ్ళీ నున్నగా అయిపోతాయి. ఒక విజిల్ వేస్తే చాలు, ఒక విజిల్ వస్తే చాలు. హాయ్ ఫ్రెండ్స్, తర్వాత వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, ఎర్రగడ్డ వేస్తాయి. అలా ఎర్రగడ్డలు ఎర్రగా వేగాక ఒక విజిల్ రానిచ్చి ఇలా తిరగట్టు గార్లిక్ కోసం కొద్దిగా కొద్దిగా. మునక్కాయల సాంబార్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది మునక్కాయల సాంబారు. ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది.